తనకు మెదక్ ఎంపీ సీట్ రాకపోవడానికి కారణం బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి అలని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి తనకు టికెట్ ఇస్తే పార్టీ మారతారని అసత్య ప్రచారాలు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్లో ఉండి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న యాదవ్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డిలను సస్పెండ్ చేయాలని అధిష్టానం పెద్దలను కోరారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. ఎవరి అభ్యర్థిని ప్రకటించినా కూడా వాళ్ళ కోసం పనిచేస్తాం. ఎలాంటి ఆలోచన లేదు, ఎక్కడ కూడా పార్టీ మారే విధానం లేదు. డెఫినెట్గా కేసీఆర్ పక్షాన ఉండి బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తాం. అరే నా పేరు చెప్తేనే వెనులో వనుకు, నేను కనుక కాంగ్రెస్ అన్నాను అనుకో 10 మంది కూడా ఆయన దగ్గర ఉండరు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నాకు ఫోన్ చేస్తున్నారు, నా ఇంటికి వస్తున్నారు, రమ్మని అడుగుతున్నారు. కానీ నేను ఒక సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తిని, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిని, ఆ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేసే వ్యక్తిని. టీఆర్ఎస్ పార్టీలో ఉండి 2018 ఎలక్షన్లో టీఆర్ఎస్కి కేసీఆర్కి ద్రోహం చేసి నాతో రాలేదా? 2018 ఎలక్షన్లు అయిపోయాక 2024 వరకు నీ అడ్రస్ ఎక్కడ? 2023లో పోటీ చేస్తే నీకు డిపాజిట్ వచ్చిందా? మరి అలాంటి వ్యక్తివి నా కోసం మాట్లాడే నైతిక హక్కు నీకుందా? నా పేరు చెప్తేనే నీకు 2009లో వెన్నులో వెనుక పుట్టిందంటే నేటి వరకు కూడా నా ముంగట